గుండె నిండా గుడిగంటలు సీరియల్ బుధవారం ఎపిసోడ్లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. రోహిణి విషయంలో జరుగుతున్న గొడవలకు ముగింపు పలకాలని బామ సుశీలమ్మ నిర్ణయించుకుంటుంది. ప్రభావతి ఎంత వద్దన్నా వినకుండా సుశీలమ్మ ఒత్తిడితో తప్పనిసరి పరిస్థితుల్లో మనోజ్ రోహిణికి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు. రోహిణి ఇంటికి వచ్చాక అత్తాకోడళ్ల మధ్య వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారుతుంది. రోహిణిని చూడగానే కోపంతో రగిలిపోయిన ప్రభావతి ఆమెపై చేయి చేసుకుంటుంది. ఇంతలో మధ్యలోకి వచ్చిన మనోజ్ సంచలన విషయాన్ని బయటపెడతాడు. రోహిణి మేనమామగా చెప్పుకున్న మాణిక్యం అసలు ఆమె మేనమామ కాదనే విషయం తనకు ముందే తెలుసని అందరికీ షాక్ ఇస్తాడు. రోహిణికి పడే శిక్ష తనకు కూడా సగం పడాలని మనోజ్ అనడంతో ఆవేశంలో ప్రభావతి కొడుకుపై కూడా చేయి చేసుకుంటుంది. మరోవైపు సుశీలమ్మ గట్టిగా నిలదీయడంతో రోహిణి తన గతాన్ని చెప్పేస్తుంది. చిన్నప్పటి నుండి తనకు ప్రేమ దొరకలేదని, తమ కుటుంబం మలేషియాలో ఉండేదని చెప్తుంది. తన తండ్రి తాగుడుకు బానిసై మరో మహిళతో తిరుగుతున్న సమయంలో తమను రోడ్డున పడేశాడని, ఆ బాధతో తల్లి మంచాన పడితే తాను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకొని ఇండియాకు వచ్చి విద్యను కలిశానని ఏడుస్తూ చెప్తుంది. అయితే రోహిణి చెప్పిన ఈ గతాన్ని బాలు, రవి అస్సలు నమ్మరు. ఇదేదో కొత్త వెబ్ సిరీస్ కథలా ఉందంటూ సెటైర్లు వేస్తారు. దాంతో మీనా వాళ్ళని ఆపి రోహిణి చెప్పేది పూర్తిగా వినాలని అంటుంది. అసలు రోహిణి చెబుతున్నది నిజమేనా లేక తప్పించుకోవడానికి మరో కొత్త డ్రామా ఆడుతోందా అనేది తర్వాతి ఎపిసోడ్లో తేలనుంది.